లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 7 మైల్స్ పర్ సెకండ్ బ్యానర్ పై ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ శామ్యూల్ మాథ్యూ నిర్మిస్తున్న సినిమా మిస్ యూ. సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించగా కరుణ కుమార్, బాలా, సాస్తిక రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రం నవంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. Siddharth has agreed to do a love movie after a very long time. I know he's very strong in this genre, but he's been not doing this genre for quite some time. When the director narrated the script to him, we were actually not that confident that he's going to agree to this. But when he listened to the script, he liked the script, and then he said, okay, I'm going to do this genre after a very long time. For me, the greatest thing that has happened to this movie is Siddharth saying yes to this film. Thank you so much, and you have done a fabulous job. I've been a hardcore fan of you for a very long time, and this has added a lot more the fandom in my life. హైదరాబాద్కి రావడానికి నాకు ఎప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషలీ మా మిస్ యూ టీమ్ తోటి ఇక్కడ వచ్చడానికి ప్రమోషన్ కోసం ఇంకా హ్యాపీ. అండ్ ఎస్పెషలీ ద అడ్మైరేషన్ అండ్ లవ్ ఫర్ సిద్ధార్థ్ సార్ ఫర్ మీ స్టార్టెడ్ విత్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. అండ్ ఇప్పుడు లైక్ ఐ డోంట్ నో ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసారి బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేను వదంటానా, ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ని చూశాను. అండ్ యూనో ఐ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ వర్క్. అండ్ ఇప్పుడు తనతోటి మూవీ చేశాను, అండ్ అది తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ స్టాండింగ్ హియర్ విత్ మై ఎంటైర్ టీమ్ ఆఫ్ మిస్ యూ. అండ్ ఫర్ షూర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జస్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ లవ్ స్టోరీ, వెరీ అన్యూజువల్ లవ్ స్టోరీ. కొత్తదం ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అండ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా మంచి సినిమాని డిసప్పాయింట్ చేయరు. సో డెఫినెట్గా అందరూ రండి, మూవీని థియేటర్లో చూడండి. ఈయనతో నేను యాక్చువల్గా 3 years ముందే ఒక సినిమా చేయాలి, నేను చేయట్లేదు. సో మళ్ళీ ఆయన వచ్చారు, సార్ మీకు నాకు సినిమా బ్యాలెన్స్ మీది చేస్తానన్నారు, ప్లీజ్ ఒకసారి కథ వినండి అంటే, ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు. ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని. అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే, అదే సార్ నా లైను అన్న. సరే ఓకే, ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది, కథ చెప్పాను. సో కథ చెప్పాడు, నాకు కథ చాలా నచ్చింది. నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు. ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి, సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చాలి అందరికీ. అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థమవుతుంది. తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తామంటే సినిమా అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలని మనం హోప్ చేయటం మొదలెడతాం. అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్. సో అది నాకు ఈ సినిమాలో అనిపించింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ నాకు మాత్రం కాదు, ఎందుకంటే నాకు ఈ సంవత్సరం రియల్ లైఫ్లో కూడా చాలా ప్రేమ పుట్టింది, చాలా మంచి విషయాలు జరిగినాయి, చాలా అదృష్టవంతుడు అయిపోయాను నేను. కానీ ఈ సినిమా తర్వాత మిగతా వాళ్ళు కూడా మా లైఫ్లో ఒక లవ్ స్టోరీ మనం చేస్తామని, ఎక్కువ లవ్ స్టోరీస్ రాస్తారు, మళ్ళీ లవ్ స్టోరీస్ తీస్తారని నేను నమ్ముతున్నాను. ఆ రిజల్ట్ మొత్తం ఆడియన్స్ చేతుల్లో ఉంది. సో November 29th నేను మిమ్మల్ని థియేటర్లో కలుస్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇంతవరకు లాస్ట్ 4-5 years నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నా నా టైం వస్తుందని చెప్పాను. ఈసారి చెప్తున్నా, నా సినిమా వస్తుంది రోయ్, అందులో లవ్ ఉంది రోయ్, వచ్చి ఫ్యామిలీతో పండగ చేసుకుని రోయ్ అంట. For more videos like this, subscribe Big TV channel.